ఆ రోజుల్లో నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా పెద్దలు కిషన్ అన్న ఇక్కడ రైతులు ఉన్నారు వాళ్ళకి సాయం చేయాలి అని చెప్తే ఒక 10 కోట్ల రూపాయలు మార్కెటింగ్ శాఖ ద్వారా ఇక్కడ సాగులో ఉండే రైతులకు ఆనాడు కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కిషన్ అన్న రైతులకు అన్యాయం కావద్దు అని చెప్పి ఆ రోజు వచ్చి మాట్లాడి మాతో కొట్లాడి రైతులకు 10 కోట్ల రూపాయలు ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఇప్పించారు. రైతులకు డబ్బులు ఇచ్చి ఈ 178 ఎకరాలు సేకరించడమే కాదు, పక్కన ఇంకో 22 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండే. ఆ 22 ఈ 178 కలిపితే ఇది 200 ఎకరాల భూమిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక ఫ్రూట్ మార్కెట్ కట్టాలి, ఇండియాలో ఎక్కడ లేని విధంగా గొప్పగా ఈ ఫ్రూట్ మార్కెట్ కట్టాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగానే ఇగో జీవో 11 2020వ సంవత్సరంలో ఈ మార్కెట్ యార్డ్ను నోటిఫై చేస్తూ మార్కెటింగ్ శాఖ ఆనాడు నిరంజన్ రెడ్డి గారు మంత్రిగా ఈ మార్కెట్ను నోటిఫై చేశారు. దాని తర్వాత డబ్బులు కూడా కావాలంటే మార్కెటింగ్ శాఖలో వివిధ మార్కెట్లో ఉండే డబ్బులను జీవో నంబర్ 216 ద్వారా 350 కోట్ల రూపాయల డబ్బులను తెచ్చి ఈ మార్కెట్ నిర్మించడానికి బ్యాంక్ అకౌంట్లో వేసి డబ్బులు కూడా పెట్టడం జరిగింది. అంటే ఆ డబ్బులు ఇప్పటికి కూడా అట్లే ఉన్నాయి. ఆ 350 కోట్లు బ్యాంకుల అకౌంట్లో ఉన్నాయి ఈ మార్కెట్ పేరు మీద, ఈ భూమి పేరు మీద. మార్కెట్ నోటిఫై అయింది, 350 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి బ్యాంకులో పెట్టినాం. అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లతోని ఈ మార్కెట్ ఎట్లా కట్టాలనో బాగా ఆలోచించి మంచి డిజైన్స్, ఎస్టిమేట్లు, ప్లానింగ్ కూడా జరిగింది. ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉండాలి, ఎక్కడ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉండాలి. ఫ్రూట్స్లో కొన్ని విదేశాలకు పోతుంటాయి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా. విదేశాలకు పోయేటువంటి ఫ్రూట్స్ దాని ప్యాకింగ్ ఎక్కడ ఉండాలి, ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎక్కడ, రెగ్యులర్ మార్కెట్ ఎక్కడ, కోల్డ్ చైన్ ఎక్కడ, రైతులకు విశ్రాంతి ఎక్కడ ఉండాలి, ఇట్లా అన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం. ఫ్యూచర్లో ఇక్కడనే మా సుధీర్ అన్న చెప్పినట్టు పక్కనే ఫ్లవర్ మార్కెట్ రావాలి, ఇంకొక పక్కన ఫిష్ మార్కెట్ రావాలి, ఒక పక్కన ఫ్రూట్ మార్కెట్ రావాలి. అద్భుతంగా దీన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ప్లాన్ చేసింది. మన అధికారులు పోయిండ్రు, ఆస్ట్రేలియాకు పోయిండ్రు, వివిధ దేశాలు వివిధ రాష్ట్రాలు కూడా తిరిగి వచ్చిండ్రు. ఎక్కడ ప్రపంచంలో ది బెస్ట్ ఫ్రూట్ మార్కెట్ ఉన్నది, అట్లా మనం ప్రపంచంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ మార్కెట్ కట్టాలని చెప్పి 1000 కోట్ల రూపాయలతో డిపిఆర్ రెడీ చేసినాం. 350 కోట్లు బ్యాంకులో పెట్టినాం. కొన్ని పీపీపీ మోడల్లో కట్టాలని డిసైడ్ చేసినాం. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. భూసేకరణకు కూడా చాలా టైం పట్టింది. మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది. అయినా కూడా ఇది కట్టి తీరాల్సిందే. ఇది ఇప్పటికి కాదు, 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ కట్టాలని కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే రాష్ట్రంలో లక్షల మంది రైతులు ఉన్నారు. మామిడి కానీ, సపోటా కానీ, రకరకాల పండ్లు పండించేటువంటి రైతులు ఉన్నారు. కొన్ని పండ్లు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు దిగుమతి అవుతూ ఉంటాయి. ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి చక్కగా ఫ్రూట్ మార్కెట్లకు వస్తాయి. సిటీల కాలుష్యం ఉండదు, లారీల గొడవ ఉండదు, ప్రజలకు ఇబ్బంది ఉండదు, ఆరోగ్యం దెబ్బతినదు, రైతులకు ఇబ్బంది ఉండదు, అందరికీ మేలవుతుందని చెప్పి ఇక్కడ మార్కెట్ కట్టాలని ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. మరి ఏమైంది ప్రభుత్వానికి? డబ్బులు రెడీ, భూమి రెడీ, డిజైన్, ప్లాన్, ఎస్టిమేట్ రెడీ, టెండర్ పిలిచి ముగ్గడిపోవాలి కదా. ఆనాడు నిరంజన్ అన్న, కిషన్ రెడ్డి గారు, మా సుధీర్ అన్న, అందరూ సబితక్క వచ్చి ఇక్కడే ఫౌండేషన్ స్టోన్ కూడా వేసిండ్రు. మార్కెట్కు కొబ్బరికాయ కూడా కొట్టిండ్రు, పైసలు తెచ్చిపెట్టిండ్రు. పని ముంగటి తీసుకుపోమంటే ఇప్పుడు భూమిని అమ్ముతామంటున్నారు. ఈ భూమిని మింగే కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ భూమిని మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 200 ఎకరాలంటే ఇందాక సబితక్క అన్నారు, కిషన్ అన్న అంటున్నాడు ఇక్కడ 15 కోట్లకు ఎకరం ఉంటుంది సార్ అంటున్నాడు. అంటే ఈ 200 ఎకరాలంటే 3000 కోట్ల విలువ కలిగిన భూమి. ఈ 3000 కోట్ల విలువ కలిగిన భూమిని టీజీఐఐసికి ఇచ్చి అక్కడి నుంచి తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం. మొన్ననే వచ్చిందట ఎవరో మద్రాసు